హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. అయితే గత 2 రోజులుగా మనం స్టూడియోలో అందుబాటులో లేకపోవటం వలన కేవలం మొబైల్లోనే మార్నింగ్ న్యూస్ అనేది మనం చేయడం జరిగింది. మళ్ళీ మనం తిరిగి స్టూడియోకి వచ్చాం. ఇక ప్రతిరోజు రాగానే మార్నింగ్ న్యూస్ అనేది ఖచ్చితంగా మనం మన స్టూడియో నుంచే చేస్తాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముఖ్యమైనటువంటి వార్తలు చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మనం మార్నింగ్ న్యూస్ అనేది 7 గంటల నుంచి 8 గంటల లోపల వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. 11 నుంచి 12 నిమిషాల్లో 4 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మనం ప్రతిరోజు చూపిస్తాం. ఏ పత్రికలో ఎలాంటి వార్త హైలైట్ చేశారనేది కూడా మనం కేవలం 11 నుంచి 12 నిమిషాల వ్యవధిలోనే చూడొచ్చు. చూస్తే నిన్న ఓయూ యూనివర్సిటీలో విశాఖపట్నంలో శతాబ్ది ఉత్సవాలు అయితే జరిగినాయి. దీనికి ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్రపతి, అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఇక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇలా ప్రముఖులంతా కూడా ఆ శతాబ్ది ఉత్సవాలకైతే హాజరయ్యారు. ప్రతి ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అలాగే చేశారు. అదేవిధంగా ఇక ఓయూ అభివృద్ధికి 500 కోట్లు సీఎం ప్రకటించారు, ఇస్తామని చెప్పేసి ఓయూ అభివృద్ధికి. అలాగే స్టూడెంట్స్ని ఉద్దేశించి సచిన్ టెండూల్కర్ కూడా రాత్రికి రాత్రి విజయాలు రావు, లక్ష్య సాధనలో ఏకాగ్రత ఉండాలంటూ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో చాలా ఉష్ణోగ్రతలు చాలా వేడిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే రాష్ట్రం నిప్పుల కొలమి, ఎండల తీవ్రతతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. సోమవారం మార్కాపురం జిల్లా ఖమ్మంలో చూడండి 45.7 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే హైయెస్ట్ అనమాట. అంతా చూస్తే కడపలో కానీ, నంద్యాలలో కానీ, ఎన్టీఆర్ జిల్లా, అమరావతి ఇవన్నింటిలో చూస్తే 45 డిగ్రీలు, అలాగే 44, 41, 44, 44, 43, 43 ఉండగా ఒక్క ఖమ్మంలో మట్టికి, మార్కాపురం జిల్లా ఖమ్మంలో మట్టికి 45.7 రికార్డు ఉష్ణోగ్రత అన్నమాది. అంత హెవీగా ఎండలు అనేది ఉన్నాయి. అది పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో కొద్దిగా అనిశ్చిత వాతావరణం కొనసాగుతూ ఉంది. ఇక మనకి ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మనం చూస్తూనే ఉన్నాం. 40 రోజుల నుంచి 2-3 సార్లు శాంతి చర్చలు జరిగినా అది విఫలమైనవి. మళ్ళీ ఒకసారి ఇరాన్ అమెరికాకి 2 షరతులతో కూడినటువంటి నిబంధనలు అయితే చెప్పింది. దానికి అమెరికా కూడా సుముఖంగానే ఉంది. ఏంటా 2 అనేది మనం ఒకసారి చూద్దాం. హార్మోజ్ తెరుస్తాం, కానీ 2 షరతులను అంగీకరించాలని చెప్పి అమెరికాకి ఇరాన్ చెప్తా ఉంది. తెరపైకి ఇరాన్ కొత్త ప్రతిపాదనలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. పాక్ నమ్మదగ్గ మధ్యవర్తి కాదని ఇరాన్ ఎంపీ అంటున్నారు. అసలు ఏంటి అవి ఏంటంటే, హార్మోజ్ జలసంధి దగ్గర కొనసాగిస్తున్న నౌకదళ దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేయాలని చెప్పి చెప్తుంది మొదట షరతు కింద. ఇక రెండోది చూస్తే అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలను జలసంధి తెరిచిన తర్వాతే కొనసాగించాలని చెప్పి చెప్తా ఉంది ఇరాన్. మరి దీనిపైన ట్రంప్ ఏమంటున్నాడు, ఇరాన్ ప్రతిపాదనలు గతంతో పోలిస్తే కొంచెం మెరుగ్గానే ఉన్నాయి, అయితే ఒప్పందం కుదుర్చుకోవడానికి మట్టికి ఇవి సరిపోవు అంటున్నాడు. అంటే ఇక మళ్ళీ శాంతి చర్చలేమీ ఇక్కడ కొనసాగేలాగేం కనపడతలా. ఈ చర్చల కోసం, శాంతి చర్చల కోసం రష్యా కూడా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎన్ని రోజులని యుద్ధం చేసుకుంటారు, ఏదో రక ఒప్పందాలకు మీరు ముందుకు రండి అని చెప్పి. ఇది ఇక రాష్ట్రంలో ఈ పెట్రోలు డీజిల్ కొరత మట్టికి నిన్న రాష్ట్రాన్ని అల్లకల్లాలం చేసేసాయి. ఏ పెట్రోల్ బంకులో చూసినా ఉపాధి అంతా మానేసి ఆ రోజు పనులకు వెళ్లకుండా జనాలు మొత్తం ఆ పెట్రోల్ బంకుల దగ్గరే ఉంటున్నారు. చూడవచ్చు మనకి ఫోటోల్లో. మరి దీనికి తప్పేంటయ్యా అంటే, తప్పెవరిదంటే ఐఓసీఎల్ది అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు. ఐఓసీఎల్ ఒకటే తప్పు చేసిందా అని ఇక్కడ ప్రశ్నార్థకం. ప్రభుత్వాల వైఫల్యమేనని చెప్పి ప్రతిపక్షాలు నిప్పులు కక్కుతూ ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు కూడా ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉన్నాయి. సొంత పత్రికల్లో కూడా నిన్న చూడొచ్చు మనం ఇదే వార్తలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. ఒకసారి చూద్దాం. ఇంధన మంటల పాపం ఐఓసీఎల్దేనంట. వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ సరఫరాలో కొన్ని పరిమితులు విధించారంట. అప్పటి నుంచే దెబ్బతిన్న ఈ సరఫరా. రాష్ట్రంలో డీజిల్ కొరతకు ప్రధాన కారణం ఇదేనంట. ఇంధన సరఫరా కంపెనీల మాటలను గుడ్డిగా నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. ఇక్కడ మనం ఇది గమనించాలి. ఇది ఇంధన సరఫరా కంపెనీల మాటలను నమ్మిన పౌర సరఫరాల శాఖ దోషే. పౌర సరఫరాల శాఖ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటుంది.
ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రభుత్వం తప్పు చేసినట్టే కదా. ఇక్కడ ఇంత అర్థం ఉంది ఈ వార్తలో. ఐఓసీఎల్ అని చెప్పారు, మళ్ళీ పౌర సరఫరాల శాఖ అని చెప్పి మళ్ళీ ఇక్కడ దీన్ని చేస్తున్నారు. పెట్రోల్ కోసం పడిగాపులే, కాస్త మెరుగుపడిన సరఫరా. సోమవారం బంకులకు చేరిన 2079 ట్యాంకర్లు. అప్పటికే ప్రతి చోట 100 వాహనాల బారులు. ఇంధన సమస్య పరిష్కారం అయ్యే వరకు విశ్రమించొద్దు. కలెక్టర్ల ఎస్పీలకు సీఎం ఆదేశాలు. ట్యాంకర్ డీజిల్ గంటల్లోనే ఖతం. ఎంత కవరేజ్ వార్తలు ఇవంతా. అసలు నిజంగా ఎలా ఉంది పరిస్థితి అయ్యా అంటే చూడండి. రవాణాకు బ్రేకులు. రాష్ట్రంలో డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు. బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాలు బయలుదేరున్నాయట. ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు డీజిల్ గంటం. అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు. కార్లు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణం. వరికోత యంత్రాలను ఇక్కట్లు, రైతుల నుంచి రెట్టింపు రేట్లు వసూలు. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే. పెరిగిపోయిన ఇంధన బ్లాక్ దందా 50%. పెరిగిన కూరగాయల ధరలు దీనివల్ల పెరిగిపోయినాయి. నిత్యావసర రేట్లు 30% బగ్గు. ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో సీఎం చంద్రబాబు మరోసారి దారుణ వైఫల్యం. నో స్టాక్ బోర్డులు కనిపించరాదంటూ గంభీరమైన ప్రకటనతో సారి. రియల్ టైం గవర్నెన్స్ మట్టికి ఉత్త డొల్ల. ఇక్కడ చూడండి, ఈ పత్రికలో చాలా తెలివిగా వార్త రాశారు. ఇక్కడ ఇంధన కొరత ఐఓసీఎల్ అని దీని మీద నెపని చెప్పారు. డీజిల్ కోసం పడిగాపులని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మట్టికి చివరి లైన్లో మట్టికి ఇంధన సమస్య పరిష్కారం అయ్యే వరకు విశ్రమించొద్దు. కలెక్టర్ల ఎస్పీలకు సీఎం ఇదేమన్నా ప్రకృతి విపత్తా? ప్రకృతి విపత్తు అయితే అనుకోవచ్చు, కానీ ప్రకృతి విపత్తు కాదే. యుద్ధం అక్కడ జరుగుతుంది, మనకు టైట్ అవుతుందని గత 20 రోజులు బట్టి ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు అంటే దీనికి తమిళనాడు, ఈ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ వరకు సైలెంట్గా ఉన్నారు. అవి 2 అయిపోయిన తర్వాత ఇది బ్లాక్ మార్కెట్ సృష్టించుకుంటుంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు చాలా చోట్ల. చాలా రవాణా వ్యవస్థ ఇప్పుడు ఇదే సందులో ఈ సడేమియా అని రేట్లు కూడా పెంచేసి అమ్మేస్తున్నారు. చంద్రబాబు ఇది మీ నిర్వాహకమే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షేమం, కృత్రిమ కొరతే. ఆ సాకుతో దోచుకోవడమే టీడీపీ కూటమి నేతల లక్ష్యం. మీ చర్యలతో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలైన వంట గ్యాస్ వరకు ఇదే దుస్థితి. ఏపీలో మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు. డీజిల్ సాగు చక్రబంధం, రైతులు తప్పని తిప్పలు. అసలే రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఈ సంక్షోభంలో బ్లాక్ మార్కెట్ వాళ్ళ మరింత కుదేలు చేస్తూ ఉంది. వైద్యం, నైవేద్యం. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ప్రాజెక్టుకు వైద్యశాల ప్లాన్. టెండర్ నిబంధనల ప్రకారం ఏబిడిఓలో భాగస్వామ్యం కంపెనీల అర్హత. కానీ ఉద్యోగుల ముఖ హాజరు చూస్తున్న కంపెనీలకు అడ్డదారులు కాంట్రాక్ట్ కట్టుబెట్టడానికి ప్రయత్నాలు. ఏబిడిఓలో భాగస్వామ్యం లేకపోయినా కంపెనీ బీళ్లకు అక్రమంగా ఫ్రీ క్వాలిఫికేషన్ ఆమోదం. సుమారు 40 కోట్ల కాంట్రాక్టులో అక్రమాలంట. అలాగే ప్రజాశక్తిలో చూసినట్టయితే ప్రజాశక్తిలో కూడా పెట్రోల్, డీజిల్కు రేషన్. ఏ బంకు వద్ద చూసినా బారులు తీరిన జనం. అధికారుల ప్రకటనలకు భిన్నంగా పరిస్థితి. పోలీసు బందోబస్తుతో అమ్మకాలు. ఇది పరిస్థితి. అలాగే ఇప్పుడు మనం బయటికి వెళ్ళే ఆహారం అనేది తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇంట్లో ఉండేదానికైనా బయట హోటల్స్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువగా తింటాం. కానీ ఆహారం ఎలా వండుతున్నారు వాళ్ళు? అసలు వంటశాలను చూస్తే అక్కడ ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండదు. చాలా దారుణమైన పరిస్థితుల్లో అక్కడ అనేది వంట అనేది తయారు చేస్తారు. మరి దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి దాడులు చేస్తున్నారా అంటే ఎక్కడా కూడా దాడులు చేయట్లేదు. చాలా చోట్ల ఉన్నారు. కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులదే తప్ప అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది కొరత ఉంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏకకాలంలో? దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెడతలేదు. ప్రజల ఆరోగ్యాన్ని మేము ఉద్ధరిస్తామని చెప్పుకొస్తున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఇటు పేదల ఆరోగ్యాన్ని మట్టికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ఇటు పక్కన ఇటు కల్తీ వంటలతో చూడండి, నేను తిరుపతి హోటల్లో గుర్తించిన బూజు పట్టిన మాంసం చూడండి, ఇది మనకి ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి పెడుతున్నారు. సో ఇలాంటి వాటి మీద దాడులు చేపించట్లేదు. అలాగే ఇక ఆరోగ్యశ్రీ కార్డుల పైన కూడా ఇదే ఉదాంతం నెలకొంటూ ఉంది. ఆరోగ్యశ్రీ కార్డులో ఇప్పుడు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు అయితే అవి కూడా సేవలు కూడా బంద్ చేశారు ప్రభుత్వ బకాయిల వల్ల. చూద్దాం. బయట ఆహారం తింటే ఆహాకారం. అపరిశుభ్రత వాతావరణంలో హోటలు, మాంసం దుకాణాలు. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారాలు చెలగాటం. ప్రాణాలు పోతున్న లెక్కలేనితనం. కీలక వ్యవస్థల వైఫల్యం. ఈ కీలక వ్యవస్థలు ఎందుకు వైఫల్యం చెందినాయా అంటే
మనకి ఉండాల్సిన సిబ్బంది కన్నా చాలా తక్కువ మంది ఉన్నారు. సిబ్బంది లేకుండా యుద్ధం ఎలా విభాగం ఆహార భద్రతా ప్రమాణాల శాఖ ఐపీఎంలో మంజూరైన 723 పోస్టులు అయితే ఖాళీలు మట్టికి 579 ఉన్నాయి. చూడండి, సింహభాగం అయ్యే ఉన్నాయి. మరి ఇంతమంది సిబ్బంది లేకుండా వాళ్ళు దాడులకు ఎలా వెళ్తారు? బేసిక్గా వాళ్ళు బయట తిరగడమే తక్కువలేండి, అది పరిస్థితి. సో ఇవి ఈరోజు పత్రికల్లో ప్రధానమైనటువంటి వార్తలు.